ఇప్పుడు మేము ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా అపార్ట్మెంట్ కూల్ చేస్తాం ఎందుకంటే మూసీ బ్యూటిఫికేషన్ కానీ ఫస్ట్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఏదనేది అర్థమవుతలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్నాడు 9 మీటర్స్ బఫర్ జోన్ కాదు ఇప్పుడు 50 మీటర్స్ అని. ఇప్పుడు మా అపార్ట్మెంట్ కూల్ చేస్తే ఇప్పుడు వేరే బిల్డింగ్స్ కడతారు గాంధీ సరోవర్కి, అప్పుడు అది కూడా బఫర్ జోన్కి రాదా? అది నా క్వశ్చన్. అసలు ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుని రండి కదా, ఊరికే ఫస్ట్ గాంధీ సరోవర్ అని అప్పుడు దాని తర్వాత బఫర్ జోన్ దాని తర్వాత మీ మూసీ బ్యూటిఫికేషన్ అంటే ఏంటి ఇది? లైక్ అప్పుడు మమ్మల్ని మళ్ళీ భయపెట్టడానికి జీరో వాల్యూ అవన్నీ అంటున్నాడు. ఇంకా ఏదో పక్కనే ఇట్లాంటి డూప్లికేట్ అపార్ట్మెంట్ కడతాడంట, అది ఎట్లా కడతాడు ఊరికి పక్కనే అంట. అసలు ఎట్లా కడతాడు నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఇక్కడ కట్టే బిల్డింగ్ కూడా బఫర్ జోన్ కిందనే వస్తాయి కదా. మరి రెడీగా లేము, మాకు ఛాన్స్ ఉంటే మేము ఇవ్వము. మాకు ఏం మాకేం డబ్బులు వద్దు, మాకు ఏం ఇల్లు వద్దు, ఇక్కడనే ఉంటాం మేము. వేరే డూప్లికేట్ ఇల్లు ఏమొద్దు. మూసీ బ్యూటిఫికేషన్ కావాలి కానీ ఊరికి మూసీ బ్యూటిఫికేషన్ అని మా అపార్ట్మెంట్ అయితే తీసేయద్దు. ముందు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మా అపార్ట్మెంట్ కావాలన్నారు. దానికి కూడా మేము ప్రొటెస్ట్ చేసాము. దాని తర్వాత ఇట్లా డేంజర్ జోన్లో ఉంది అని చెప్పి ఇప్పుడు కూడా మా అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. ఏం చేయాలి మేము? ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెస్తున్నారు. అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడితే ఏమొస్తుంది? గాంధీ గారు పుట్టింది గుజరాత్లో, అక్కడ సైలెంట్గా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు? ఓకే కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇట్లా మీరు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీద దేకుండా ఎక్కడన్నా కట్టుకోండి, ఎక్కడన్నా ల్యాండ్ చూసుకొని మీరు కట్టుకోవచ్చు, కానీ మేము మా అపార్ట్మెంట్ ఇవ్వము. నా పేరు తన్యా, నేను ఇక్కడ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గాంధీ స్టాచ్యూకి మూసీ రివర్కి ఈ అపార్ట్మెంట్కి అసలు సంబంధం లేదు. కాకపోతే ఇల్లు కూల్చొగొట్టాలని 0% డేంజర్ జోన్లో ఉందని మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. ఎంతైనా మేమైతే ప్రొటెస్ట్ చేస్తాం. ఈ ఇల్లుని మేము ప్రేమతో కొనుక్కున్నాం, మేమైతే ఎట్లా పోనీయం. అసలు మాకు స్కూల్ మానేసైనా ఏం మానేసైనా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాము, మా ఫ్రెండ్స్ కోసం, మా ఫ్యామిలీస్ కోసం. మేము చాలా ప్రొటెస్ట్ చేస్తాం, మా వరకు అయినంత మేము ప్రొటెస్ట్ చేస్తాము. మేమైతే ఇల్లుని అసలు తీసుకొనియము. ఇప్పుడు గాంధీ పుట్టింది బర్త్ గుజరాత్లో, అక్కడనే మొత్తం ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ కట్టకుండా ఇక్కడ ఎందుకు కడుతున్నారు? అసలు ఇంత ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, మా అపార్ట్మెంట్ ఎందుకు దొరికింది అసలు? రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు మీ ఇల్లు కూడా కూల్చోబట్టేసి ఏదైనా గాంధీ లైక్ ఏదన్నా ఛత్రపతి శివాజీది స్టాచ్యూ కడితే మీరు ఊరుకుంటారా? మేము కూడా ఊరుకోము. మా ఫ్యామిలీస్ని, మా చైల్డ్హుడ్ మెమరీస్ని మీకు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ని చూస్తే నార్మల్ అపార్ట్మెంట్ అనుకుంటారు. మాకు ఇది కంఫర్ట్ జోన్, మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు.